రీసెంట్‌గా వీడియోస్‌లలో చూస్తా ఉంటే సడెన్‌గా లైక్ జంప్ చేసి ఇమ్మీడియేట్‌గా పడిపోతా ఉంటారు. బయట నుంచి వచ్చి ఇమ్మీడియేట్‌గా పడిపోతా ఉంటారు. అండ్ డాన్స్ చేసుకుంటా పడిపోతారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటారా? ఆహ్, అంటే అదే నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద ఫ్యాక్టరు. సో, ప్రతీదీ కూడా దీనివల్లే అని నేను చెప్పలేను. బట్ ముఖ్యంగా వాళ్ళకి కాళ్ళ వాపు ఉండడం గానీ, కాళ్ళలో కొంచెం నొప్పుండి, అలాగా ఉండి కంటిన్యూ చేస్తూ చేసినప్పుడు ఇలా బ్లడ్ క్లాట్ అనేది ఊపిరితిత్తులకెళ్ళి సడెన్‌గా చనిపోయే అవకాశాలు. అంటే పేషెంట్ ముందు నుంచి వార్నింగ్ సైన్స్ ఇస్తున్నా, బాడీ ఇస్తున్నా కూడా ఇగ్నోర్ చేసేటివేమన్నా ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్‌లీ. సో, చాలా సార్లు ఆహ్, మనకు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు కాలు వాపు, వాయడం రావడము, నీరు చేరినట్టు ఉండడము, కొంచెం పిక్కలు నొప్పి పుట్టడము, ఇలాంటి సైన్స్ అనేది మనకుంటాయి. ఈ సైన్స్ మనకొచ్చినప్పుడు అరే! కాలు కొంచెం వాసినట్టుంది అని దాన్ని పట్టించుకోకుండా ఉండడము, లేదా నొప్పి ఉంది గదా! అని జెప్పి నేను ఎక్సర్సైజ్ చేసినందువల్ల అయిందనో, లేకపోతే ఇంకో ఆహా! దానివల్ల అయిందనుకోని ఒక పెయిన్ కిల్లర్ తీసేసుకొని దాన్ని అలా పోస్ట్‌పోన్ చేసినందువల్ల కంటిన్యూయస్‌గా దాన్ని ఇగ్నోర్ చేసినందువల్ల కూడా మనకు తెలియకుండా ఆ బ్లడ్ క్లాట్ అనేది పైకెళ్ళే అవకాశం ఉంటుంది.